బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. ఇప్పుడు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, తదితర అంశాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి. శివ, అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పూర్తి స్థాయిలో అధికారులు ఎవరైతే ఎన్నికలలో పాల్గొంటారో అధికారులకు తగిన సామాగ్రిని ఇచ్చి ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ పోలింగ్ కేంద్రాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 87 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలలో అధిక బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల నుంచి 10 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, తర్వాత ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా తగిన ఏర్పాట్లు చేశారు. ఏ ఓటర్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కూడా అధికారులకు స్థానిక కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏవైతే పోలింగ్ జరుగుతుందో ఆ కేంద్రాలకు చుట్టుపక్కల కూడా ఎవరిని అనుమతించకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు నాయకులు కానీ ఇటు ప్రజలు కానీ పూర్తిగా సహకరించాలి. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఏర్పడితే స్థానిక పోలీస్ స్టేషన్లకు కానీ లేకపోతే 100 డైల్కి ఫోన్ చేసి తగిన సమాచారం ఇవ్వాలని కూడా స్థానిక ఎస్పీ ఏర్పాటు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 376 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 947 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో మహబూబ్ నగర్ మాత్రం ప్రస్తుతానికి మొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లడం జరుగుతుంది. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లలో 277 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 60 డివిజన్ మహబూబ్ నగర్ తొలిసారిగా మేయర్ ఎన్నికలు కావడంతో ప్రస్తుతము ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తొలి మేయర్ పదవి తానే తీసుకోవాలని 3 ప్రధాన పార్టీలు కూడా ఊవిళ్ళు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే స్థానిక ఎంపీ డికే అరుణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరికి వారు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎన్ని వార్డులలో అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే విపక్ష పార్టీల సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తుంది? అయితే మహబూబ్ నగర్ తొలిసారి మేయర్ ఏదైతే తొలిసారిగా మేయర్ పదవి కోసము ఈ ప్రధాన పార్టీలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. తమకు కావాలంటూ కూడా దీనికి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏంటంటే దాదాపుగా మహబూబ్ నగర్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్ లో దాదాపుగా 60 వార్డులకు సంబంధించి అధికార పార్టీ 60 మందిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 60 మందిని బరిలోకి దింపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే 54 వార్డు డివిజన్లలో తమ అభ్యర్థులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీ కానీ ఇటు అధికార పార్టీ కానీ ఒకరికి మించి ఒకరు ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ రాకముందే స్థానికంగా ఉన్న మహబూబ్ నగర్ కి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఎన్నికల ప్రచారం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి
జాతీయ అధ్యక్షుడు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే కార్పొరేషన్ సంబంధించి తొలి కార్పొరేషన్ తమ పార్టీనే కైవసం చేసుకోవాలి, మేయర్ పదవిని తమే కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి అవుతుంది. దానికి తగ్గట్టుగా కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రస్తుతము నిన్నటితో ప్రచారం ఆగిపోవడంతో ఏదైతే తాయిలాలు సమర్పించుకునే పని ఉంటుంది కాబట్టి దానిలో ఇరు పార్టీలు నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఉందో దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఈ మేయర్ పీఠం దక్కుతుందో అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఇందులో మన కాంగ్రెస్ కు వచ్చేసి వాళ్ళకు అధికారిక ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎవరు గెలవాలన్నా దాదాపుగా 35 సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే 8 వీళ్ళు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ శశి. అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా పోలింగ్ సందడి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎన్నికల వాతావరణం నడుస్తుంది. రేపు మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ జరగబోతుంది. అధికారుల ఏర్పాట్లు అయితే ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్